డియర్ ఫ్రెండ్స్, గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరొక అద్భుతమైన సినిమాతో ఒక కుటుంబ కథా చిత్రాన్ని మీ ముందుకు తేబోతున్నాం. ఈ రోజున మనం చూడబోయే సినిమా కేవలం కథల దారిలో నడిచే నాటక చిత్రం కాదు. ఇది బంధాల పరిమళం, భావాల పరిమితి, మానవీయతకు నిలువెత్తు నిదర్శనం. తల్లి కోడలు అనుబంధం అంటే సమాజంలో ఎంత గందరగోళంగా ఉంటుంది మనకు తెలిసిన విషయమే. ఒకరిలో ప్రేమ ఉండి మరొకరిలో స్వాభిమానం ఉంటే ఆ ఇంట్లో మౌనమే ప్రధాన భాష అవుతుంది. ఈ సినిమా మనకి ఎలాంటి మౌనాల మధ్య ప్రేమ మాటలు వినిపిస్తోంది. గొప్ప వ్యక్తుల జీవితాల్లో, కుటుంబ బంధాల్లో ఎదురయ్యే సునిశ్చితమైన సంఘటనల్ని మన మనసులోకి మెల్లగా వచ్చి మన జీవితాలని ప్రశ్నించేలా చేస్తుంది. అందుకే ఈ చిత్రం చూశాక మనం ఒకసారి మన తల్లి గురించి, మన కోడల గురించి లేదా మన కుటుంబం గురించి లోతుగా ఆలోచించకుండా ఉండలేము. ఈరోజు మీరు చూడబోయే ఈ చిత్రం కలవారి కోడలు అనే ఈ చిత్రం మీ హృదయాన్ని తాకి మీ కన్నీటి తడిలో ఓ సందేశాన్ని వదిలి వెళుతోంది. ఈ సినిమాలో ప్రతి పాత్ర మనకు పరిచయమే అయినట్టు, ప్రతి సమస్య మన ఇంట్లోనే ఉన్నట్లు అనిపించేలా ఈ ప్రయాణం మొదలవుతుంది. కలవారి కోడలు సినిమా పరిచయం, కథ, కళల మేళవింపు. కలవారి కోడలు ఓ నేటి కోణంలోనూ నిలిచి ప్రతిధ్వనించే శాశ్వత కథ. 1964లో విడుదలైనటువంటి ఈ తెలుగు నాటక చిత్రం తెలుగు కుటుంబ నాటకాల్లో నూతన ప్రస్థానానికి నాంది పలికినట్లుగా మనం అభివర్ణించవచ్చు. రఘురామ్ పిక్చర్స్ బ్యానర్స్పై శ్రీ కె హేమాంబరరావు గారు దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాతగా మేల్కొన్న ఈ చిత్రం ఆ కాలపు సామాజిక పరిస్థితులను అద్దం పట్టినట్లు మనకు ఈ చిత్రం చూపిస్తూ ఉంటుంది. ఇందులో శ్రీ ఎన్టీ రామారావు గారు పోషించిన పాత్ర గౌరవానికి నిలువెత్తు ప్రతిరూపంగా ఉండగా, కృష్ణకుమారి గారు కోడలిగా సునిశ్చితమైన భావ ప్రకటనలు మనల్ని శలింపచేస్తాయి. శ్రీ టి చలపతి గారి సంగీతం, సాహిత్య ప్రాముఖ్యత కలిగిన పాటలు చిత్రానికి హృదయాన్ని ఇచ్చాయి. పాటలు వినిపించేటప్పుడు అది పాట కాదు, ఒకరి మనసులోని మాటలే అని అనిపించడమే ఈ చిత్రానికి ఒక ప్రత్యేకత. ఈ సినిమా ఓ సంపన్న కుటుంబానికి వచ్చిన ఒక కోడల ఆత్మగౌరవం, ప్రేమ, బాధ, త్యాగం, కుటుంబంతో పునః సంధానం అనే అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. అవమానాలని ఎదుర్కొంటూ అర్థం చేసుకోబడకుండా జీవిస్తూ చివరికి ఆ కుటుంబానికి అవసరమైన అజ్ఞాత దేవతగా మారే కోడల పాత్ర. ఈ కథలో ప్రతి మాట, ప్రతి మౌనం మన జీవితాలు ఎప్పుడో ఎదురైన సంఘటనలను తలపెడతాయి. ఇది కోణాల కథ, కోపం, కోరిక, కన్నీటి గంభీరత, మౌన సంస్కారాల మధ్య నడిచే కథ. ఈ కథలోని ప్రతి అంశం నేటి జీవిస్తూ ఎన్నో మనసులను మార్గదర్శకంగా మనసులను తాకే విధంగా ఈ కథ ఉంటుంది. ఇక్కడ 1964లో విడుదలైన తెలుగు కుటుంబ చలనచిత్రం కలవారి కోడలు గురించి అవార్డులు, వెనుక కథలు, చిత్రీకరణ విశేషాలు మరియు అరుదైన తెలియని నిజాలు అన్నీ సమగ్రంగా మీకు సవివరంగా తెలుగులో అందించబడ్డాయి. అవార్డులు మరియు గుర్తింపులు. నంది అవార్డులు అంటే 1964లో కలవారి కోడలు సినిమాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది పురస్కారాల్లో ప్రత్యేకంగా గుర్తింపు లభించింది. ముఖ్యంగా కృష్ణకుమారి గారి నటనకు రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు లభించాయి. ఆమెకు బెస్ట్ ఫీమేల్ యాక్ట్రెస్ అనే ప్రశంసలతో పాటు అనేక బహుమతులు కూడా వచ్చాయి. భారతీయ చలనచిత్ర సమీక్షలలో ప్రత్యేక స్థానం. అనేక విమర్శకులు ఈ చిత్రాన్ని సాంస్కృతిక దృక్పథంతో గొప్ప కుటుంబ చిత్రంగా పేర్కొన్నారు. ఈ చిత్రం బహుళ దక్షిణాది భాషలో 3 దశాబ్దాల పాటు మళ్ళీ ప్రదర్శింపబడింది. ముఖ్యంగా దూరదర్శన్ ప్రసారాల్లో పునఃప్రసారం జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తమిళ రీమేక్. ఈ సినిమాను తమిళంలో అంబుక్కర్ అన్ని అనే పేరుతో రీమేక్ చేశారు. దీనివల్ల ఈ కథ దక్షిణ భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. చిత్రీకరణ వెనుక కథలు.
పాత్రల ఎంపికలో ఆసక్తికర సంఘటన. తొలుత శ్రీ కోటి రామకృష్ణ గారు కథను విన్నప్పుడు ఆ సమయంలో కృష్ణకుమార్ గారి పాత్రకు సావిత్రి గారిని అనుకున్నారట. కానీ పాత్రకు తగినంత శాంతత, గంభీరత కోసం చివరకు కృష్ణకుమారి గారిని ఎంపిక చేయడం జరిగింది. ఇది కృష్ణకుమారి గారి కెరీర్లో ఒక మైలురాయి పాత్రగా నిలిచింది. శ్రీ ఎన్టీఆర్ గారి పాత్ర ప్రత్యేకత. ఈ సినిమాలో ఎన్టీ రామారావు గారు నటించిన పాత్ర చాలా సంపాదనాపరమైన వ్యక్తిత్వం కలిగిన పెద్ద మనిషిగా ఉంటుంది. ఈయన పాత్రలోని విలక్షణ సంయమనం, తాత్వికతను సూచించేందుకు ఆయన కలియుగ తత్వవేత్తలా కనిపిస్తారు. చిత్రీకరణలో ఆయన చాలా సీన్లలో స్క్రిప్ట్ ఉన్నప్పటికీ డైలాగులు స్వయంగా రీఫ్రేమ్ చేసేవారు. అది దర్శకుడు కూడా అభినందించేలా ఉండేది. రంగస్థలాన్ని పోలిన ఇంటి సెట్స్. ఇంట్లో జరిగే ఎక్కువ భాగం కథనాన్ని ఒకే ఇంటి సెట్లో చిత్రీకరించారు. ఆ ఇంటిని పూర్తిగా తెనాలిలోని ఓ వ్యవసాయ భూమి మీద నిర్మించారు. దాన్ని చాలా రోజులు నిర్విరామంగా వాడారు. అరుదైన మరియు తెలియని విశేషాలు. సినిమాకు ప్రేరణ. ఈ సినిమా కథ ప్రజల్లో సామాన్య కుటుంబ జీవితాల్లో కనిపించే అనుబంధాల ఆధారంగా నిజ జీవిత సంఘటనల ప్రభావంతో రాసినదే అని దర్శకుడు చెప్పారు. సంగీత దర్శకుడు చలపతిరావు గారి ప్రయోగం. కొన్ని పాటలకు వాద్యాలు లేకుండా శ్రావ్యంగా వాయిస్ హార్మోనితో గానం చేయించడం జరిగింది. ఇది ఆ కాలంలో అపురూపం. డైలాగ్ రైటింగ్లో అపార కృషి. కథలోని పెద్ద మనిషి పాత్రకి చెప్పే సంభాషణలు చాలా తాత్వికంగా ఉండేలా విశేషంగా వేదాంత గ్రంథాల నుంచి స్ఫూర్తి పొందడం జరిగింది. అందుకే కొన్ని డైలాగులు నేటికి సామెతలుగా వినిపిస్తూ ఉంటాయి. శ్రీ ఆర్ నాగేశ్వరరావు గారి పాత్రకు చివరి వరకు పేరు పెట్టలేదు. స్క్రిప్ట్ చివరి దశ వరకు ఆ పాత్ర పేరు ఖరారు కాలేదు. చివరికి రఘురాం అని పేరు పెట్టారు. అది నిర్మాత యామాంబర ధరరావు గారి తండ్రి పేరు. విదేశాల్లో ఈ చిత్రం ప్రదర్శించడం జరిగింది. 1970లలో ఈ సినిమాను ఫిజీ, మలేసియా, సింగపూర్ వంటి ప్రవాస భారతీయులు ఎక్కువగా ఉన్న దేశాల్లో ప్రదర్శించారు. అక్కడి ప్రేక్షకులు చిత్రాన్ని కుటుంబ బంధాల గుర్తుగా భావించేవారు. ఇతర ప్రత్యేక సంఘటనలు. పాఠశాలలు, కళాశాలల్లో చర్చల చిత్రంగా ఉపయోగించబడింది. కోడలిగా బాధ్యతలు నిర్వహణ అనే అంశంపై చాలా విద్యా సంస్థల్లో సినిమాను 70ల మరియు 80ల కాలంలో ప్రదర్శించేవారు. ఒక సంగీత పాఠశాలలో పాటలపై అధ్యయనం. అక్క తమ్ముళ్లను విడదీయ కందువ నాయన అనే పాట కొంతకాలం సామాజిక స్థితిగతులపై విశ్లేషణగా తీసుకుంటం జరిగింది. పాత్రల పరిచయం, వారి పాత్రల విశ్లేషణ. శ్రీ ఎన్టీ రామారావు గారు డాక్టర్ ఆనంద్గా చిత్రంలో నటించడం జరిగింది. మృదువైన మనస్సు, నిస్వార్థ ప్రేమ కలిగిన వ్యక్తిగా డాక్టర్ ఆనంద్ పాత్రను ఎన్టీఆర్ గారు పోషించారు. సంగీత ప్రేమికుడైన శంకర్కు ఆత్మీయ మిత్రుడు. శంకర్ చనిపోయిన తర్వాత అతని చెల్లెలు లతను తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తాడు. శాస్త్రీయంగా ఈఎన్టీ వైద్యుడిగా ఎదుగుతూ బాధితుల కోసం జీవించేవాడిగా ఈ పాత్రలో మనసును తాకే భావోద్వేగాలు ఉన్నాయి. నిజమైన ప్రేమకు నిలబడి బాధను మోస్తూ మానవత్వాన్ని చూపించే పాత్ర ఇది. కృష్ణకుమారి అనగా లత గారు, శంకర్ చెల్లెలు. గానం మీద అమితమైన ఆసక్తి ఉన్న సంగీత కళాకారిణిగా లత పాత్ర. అన్న చనిపోయిన తరువాత ఒంటరిగా మిగిలిన ఆమెను ఆనంద్ ఆశ్రయమిస్తాడు. మనసులో ఆనందపై ప్రేమను పెంచుకుంటుంది, కానీ అతని వివాహ నిశ్చయాన్ని తెలుసుకుని త్యాగం చేస్తుంది. గాత్రం కోల్పోయి బతుకుపై ఆశ కోల్పోయినప్పటికీ చివరికి తిరిగి గానం చేసే స్థితికి చేరే స్ఫూర్తిదాయకమైనటువంటి పాత్ర ఇది. రమణారెడ్డి గారు అంటే శివానందం. డాక్టర్ ఆనంద్ మేనమామ. సాంప్రదాయాలపై గట్టి విశ్వాసం ఉన్న వ్యక్తి. తన కూతురు రాణితో ఆనంద్కు పెళ్లి జరిపించాలని ఆశపడతాడు. కుటుంబం పేరును, ఆచారాలను కాపాడే భావనలో ఉండే ఈ పాత్ర కొన్ని నాటకీయ మలుపులకు కారణమవుతుంది. గిరిజ అనగా రాణి శివానందం కుమార్తె. డాక్టర్ ఆనంద్ భార్య. దురాశ, ఈర్ష్యలు గల వ్యక్తిగా చిత్రీకరించబడుతుంది. అతనిపై ఆనంద్ చూపే ప్రేమను అనుమానిస్తూ చివరికి విషప్రయోగానికి కూడా దిగుతుంది. కానీ చివరిలో పశ్చాత్తాపంతో తన తప్పును అంగీకరిస్తూ ఆనంద్ లతల మధ్య ప్రేమకు అడ్డు కావద్దని కోరుతూ మరణిస్తుంది. ప్రభాకర్ రెడ్డి గారు అంటే శంకర్గా డాక్టర్ ఆనంద్ అత్యంత సన్నిహితమైన మిత్రుడు, ప్రఖ్యాత వీణా విద్వాంసుడు. అతని మరణమే కథకు ప్రధాన మలుపునిస్తుంది. శంకర్ మరణం తరువాత లత, ఆనంద్ మధ్య అనుబంధం ఏర్పడుతోంది.
హేమలత అంటే రాజ్యలక్ష్మి గారు. డాక్టర్ ఆనంద్ తల్లి మంచి గృహిణిగా, కొడుక్కి మంచి భార్య కావాలన్న ఆశతో ఉండే పాత్ర. ఆమె వల్లే రాణిని కోడలుగా అంగీకరిస్తాడు ఆనంద్. కానీ చివరికి లత ప్రేమను అర్థం చేసుకుంటుంది. చలం అంటే అంజి ప్రధాన హాస్యానికి చోటు చేసే వ్యక్తి. మరి ఈ పాత్ర ఎంతో మరి హాస్యభరితమైనటువంటి పాత్ర. తన కూతురు హంసకు మంచి సంబంధం చూడాలని ఆశపడతాడు. చిత్రంలోని నవ్వు ఊహించని పరిణామాలకు మూలమైనటువంటి పాత్ర ఈ చలం అంటే అంజిగారి పాత్ర. గీతాంజలి అంటే హంస అంజి కుమార్తె స్వేచ్ఛగా బతకాలని కోరుకునే యువతిగా కనిపిస్తోంది. ఆమె పాత్రతో పాటుగా చిత్రంలో కొంతకాలంగా హాస్యాన్ని మరియు యువత భావజాలాన్ని ప్రతిబింబిస్తోంది. సూర్యకాంతం అంటే గంగమ్మగా ఒక స్వార్థపరమైన గాసిప్ ప్రేమించే ఇంటింటి దొంగలే అయిన పాత్ర. కథకు కొంత హాస్యంతో పాటు గందరగోళాలను కూడా సృష్టించే వ్యక్తిగా ఈ పాత్ర ఉంటుంది. పద్మనాభం గారు అంటే భీమారావుగా చిత్రంలోని హాస్యభరితమైన పాత్రలో ఒకటి. భీమారావు పాత్ర కథకు కామెడీ టచ్ అందిస్తోంది. అతని పనులు సంభాషణలు ప్రేక్షకులను నవ్విస్తాయి. ఈ విధంగా కలవారి కోడల చిత్రంలోని పాత్రలన్నీ భావోద్వేగాలకు నిరసనగా ప్రేమ, త్యాగం, అన్యోన్యత, కుటుంబ విలువలు వంటి అంశాలను ప్రతిబింబించేలా రూపొందించబడ్డాయి. మరి కంప్లీట్ స్టోరీ 1964లో విడుదలైన కలవారి కోడలు ఒక నమ్మకం, ప్రేమ, బాధ్యత, త్యాగం, పశ్చాత్తాపం వంటి భావోద్వేగాలతో నిండిన కుటుంబ చిత్రం. ఈ కథ డాక్టర్ ఆనంద్ అనే మానవతావాది అయిన వైద్యుడు మరియు అతని ప్రాణ స్నేహితుడు శంకర్ అనే సంగీత పండితుడు చుట్టూ తిరుగుతోంది. శంకర్ నాటకీయంగా ఒక ప్రమాదంలో మరణిస్తాడు. అతని చెల్లెలు లత ఒక మంచి గాయని. అన్న మరణంతో ఒంటరి అయిపోయిన లతను ఆనంద్ తన ఇంటికి తీసుకొస్తాడు. లత తన మౌనతను, వినయంతో ఇంట్లో అందరి మనసులు గెలుచుకుంటుంది. కాలక్రమేణా ఆమె ఆనందాన్ని ప్రేమించడంతో ఆమె హృదయంలో ఆశలు మొదలవుతాయి. కానీ తను ప్రేమిస్తున్న ఆనంద్ తన చిన్నప్పటి నుండి అంకుల్ అయినటువంటి శ్రీ శివానందం గారి కుమార్తె రాణితో పెళ్లికి మాట ఇచ్చిన విషయం తెలుసుకుని ఆమె దూరంగా వెళ్ళిపోతుంది. తన బాధను అంతర్లీనంగా దాచుకుంటూ రైలు ప్రయాణానికి బయలుదేరిన లత ఆ ట్రైన్ ప్రమాదానికి గురవుతుంది. అందరూ ఆమె మరణించినట్టే అనుకుంటారు. కానీ ఆమె ప్రాణాలతో మిగిలి ఉంటుంది. అయితే ప్రమాదంలో ఆమె గొంతు దెబ్బతిని తన గొంతును కోల్పోతుంది. అప్పటికే ఒక క్రైస్తవ ఫాదర్ ఆమెను శ్రద్ధగా చూసుకుంటూ ఆమెకు ఆశ్రయం కల్పిస్తాడు. ఇదే సమయంలో ఆనంద్ ఒక గొప్ప ఈఎన్టీ స్పెషలిస్ట్గా పేరొందుతాడు. తన తల్లి రాజ్యలక్ష్మి ఆశయాన్ని గౌరవిస్తూ రాణిని వివాహం చేసుకుంటాడు. కొన్ని సంవత్సరాల తరువాత ఆ పాదిరి గారు లత గొంతు కోసం ఆర్జించిన నూతన వైద్య పరిష్కారాలకై ఆనంద్ను సంప్రదిస్తాడు. ఆనంద్ తాను చికిత్స చేయాల్సిన బాధితురాలు లతను చూసి భిన్నంగా స్పందిస్తాడు. ఆమెకు తిరిగి గొంతును సంపాదించి పెట్టడమే కాకుండా మళ్ళీ ఆమె జీవితంలో కొత్త శ్వాసను నింపుతాడు. కానీ ఈ పరిణామాలు ఆనంద్ భార్య అయిన రాణిలో అనుమానాలను తావిస్తాయి. ఆమె ఈ బంధాన్ని అపార్థం చేసుకుంటూ లతను విషపానంతో చంపాలని ప్రయత్నిస్తోంది. దురదృష్టవశాత్తు తానే తప్పుగా ఆ విషం సేవించి మరణిస్తుంది. మరణించే ముందు పశ్చాత్తాపంతో బాధపడిన రాణి తన భర్త ఆనంద్ మరియు లత మధ్య ఉన్న స్వచ్ఛమైన సంబంధాన్ని అర్థం చేసుకొని వారిని ఒకటి చేస్తుంది. ఈ కథలో ప్రతి పాత్ర, ప్రతి మలుపు గాఢమైన భావోద్వేగాలపై నిలబడి ఉంటుంది. ప్రేమ అనేది ఓ వ్యక్తికి సంబంధించిందే మాత్రమే కాదు, అది బాధ్యతగా మారినప్పుడు త్యాగాన్ని కోరుతుంది. అనుమానం, ఎటువంటి విలువల్ని అవసరం లేకుండానే ఎలా కుటుంబాన్ని విడదీయగలదో ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. అలానే చివరిలో పశ్చాత్తాపం, క్షమ, ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా ఎలా మానవ సంబంధాలకి విముక్తి లభించగలదో ఈ కథ ఎంతో హృదయాన్ని హత్తుకునేలా చూపిస్తుంది. దశల వారీగా కథ వివరణ. కలవారి కోడలు మరి ఈ సినిమాలో అనేక అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయండి. వాటిలో ఒక సన్నివేశం మనం చూద్దాం. స్నేహబంధం ఆరంభం. డాక్టర్ ఆనంద్ అనగా శ్రీ ఎన్టీ రామారావు గారు మరియు సంగీత నిపుణుడు శంకర్ అంటే రఘురామయ్య గారి జీవితం అంతా ఒకదానికొకటి అల్లుకొని ఉంటుంది. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం అన్నదమ్ముల. శంకర్కు ఒకే ఒక్క బంధువు
అతని చెల్లెలు లత అంటే మరి ఇక్కడ సావిత్రి గారు. భావోద్వేగం ఇక్కడ చూపిన స్నేహం ఎంతగా ఒకరి బాధ్యతగా మారుతుందో, ఎంత దాకా ఒక స్నేహితుడి కుటుంబాన్ని తానే చూసుకుంటామనే నమ్మకంతో జీవించవచ్చో ఈ సన్నివేశం ద్వారా చూపిస్తారు. శంకర్ మరణం జీవితం మారిపోయిన క్షణం. సన్నివేశం: శంకర్ అనుకోకుండా మృత్యువాత పడతాడు. లత అనాథగా మిగిలిపోతుంది. డాక్టర్ ఆనంద్ తన స్నేహితుడి తమ్ముడిగా లతను తన ఇంటికి తీసుకెళ్లి ఆశ్రయం కల్పిస్తాడు. భావోద్వేగం ఇక్కడ బాధ, మానవతా విలువలు మరియు సమాజంలో ఒక స్నేహితుడిగా తీసుకునే బాధ్యత అన్నీ కలిపి హృదయాన్ని తాకేలా ఈ కథనం సాగుతుంది. మరొక సన్నివేశంలో ప్రేమ మోకాళ్ళు పెడుతుంది, మౌనంగా గుండెల్లో దాచుకున్నటువంటి ఈ సన్నివేశం లత ఆనందను గౌరవిస్తూనే గుండెల్లో ప్రేమగా భావిస్తూ ఉంటుంది. కానీ తన ప్రేమను ఆమె ఎప్పుడు వ్యక్తపరచదు. భావోద్వేగం ఇక్కడ ప్రేమను వ్యక్తం చేయలేని స్థితి, తనదైన బాధను మౌనంగా భరించాల్సిన మహిళ మనస్తత్వాన్ని మరి ఇక్కడ మన కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తారు. మరొక సన్నివేశంలో నిశ్శబ్దంగా వెళుతున్న నాయికి మార్గ మధ్యంలో విషాదం. సన్నివేశం: తన ప్రేమ ఫలించదని తెలుసుకున్న లత ఆనంద్ ఇంటిని విడిచిపెడుతుంది. రైలు ప్రమాదంలో లత మృత్యురాలైందని అందరూ భావిస్తారు. భావోద్వేగం ఏంటంటే ఇక్కడ ప్రేమలో త్యాగం, నిరాశతో గుండె బరువుగా ప్రయాణిస్తున్న ఆత్మ కళ్ళల్లో కన్నీళ్లు పెడుతుంది. ప్రేక్షకుల గుండెని పిండే ఘట్టం ఇది. మరొక సన్నివేశంలో మళ్ళీ పుట్టినవాడిల లత పునర్జన్మ. ఈ లత ప్రాణాలతో మిగిలి ఉంటుంది. ఒక క్రైస్తవ ఫాదర్ ఆమెను ఆదుకుంటారు, కానీ గొంతు గాయపడి ఆమె మాట్లాడలేని స్థితికి చేరుతోంది. భావోద్వేగం ఏంటంటే ఒక వ్యక్తి శారీరకంగా కాక మనసుగా ఎలా శూన్యంలో జారిపోతాడో, మౌనతనం ఆమె వ్యక్తిత్వాన్ని నాశనం చేయదు, బలంగా మలుస్తుంది. మరొక సన్నివేశం: ఆనంద్ పెళ్లి, ఆశల విరామం. ఆనంద్ తన బాల్యమిత్రురాలు అయిన రాణి అంటే జమునతో వివాహం చేసుకుంటాడు. కుటుంబం ఆనందంగా ఉండిపోతుంది. భావోద్వేగం అంటే ఇక్కడ ఒకవైపు సుఖంగా కనిపించే జీవితంలో, మరొక వైపు ఎవరో ఒకరి ప్రేమ మిగిలిపోయిన శూన్యంలో కొట్టుకుంటడం మరియు గాఢంగా ఈ యొక్క సన్నివేశం మనకి తాగుతుంది. తిరిగి అనుకోని భేటీ, బంధాలు తిరిగి చిగురించడం. మరొక సన్నివేశంలో ఆనంద్ ఓ వైద్య శిబిరంలో లతను చూసి షాక్ గురవుతాడు. ఆమె గొంతు కోల్పోయిందని తెలుసుకుని చికిత్స చేయాలని ప్రయత్నిస్తాడు. భావోద్వేగం ఏంటంటే ఇక్కడ ఓ మానవతా వైద్యుడు తన బాధను పక్కన పెట్టి బాధితురాలి కోసం చేసే ప్రయత్నాలు నిజమైన ప్రేమకు అర్థాన్ని ఇస్తాయి. మరొక సన్నివేశం: అనుమానాలు, అపార్థాలు. భార్యగా రాణి అపార్థం చేసుకున్న సన్నివేశం. ఇక్కడ సన్నివేశంలో ఆనంద్ లతపై చూపుతున్న శ్రద్ధను రాణి అపార్థం చేసుకుంటుంది. ఆమె అనుమానాలు పెరిగిపోతాయి. లతను విషం ఇచ్చి చంపాలని ప్రయత్నం చేస్తుంది. భావోద్వేగం ఏంటంటే ఇక్కడ అసూయ, అనుమానం పచ్చదనంలా పెరిగి ఓ స్త్రీని ఎంతవరకు తీసుకెళ్తాయో తీవ్రంగా చూపిస్తారు. మరొక సన్నివేశం: విషం తాగినది ఎవరు? నిశ్చితార్థానికి ముందర మరణం. విషం లతకు కాకుండా రాణికి తాగుతుంది. ఆమె మరణించే ముందు చేసిన తప్పును అంగీకరిస్తుంది. భావోద్వేగం ఇది కథలో అత్యంత క్షోభభరిత ఘట్టం. ఒకరి అనుమానం తీరని పశ్చాత్తాపంగా మిగిలిపోతుంది. మనిషి మారిపోయే మలుపు ఇదే. మరొక సన్నివేశంలో విముక్తి, త్యాగానికి సత్కారం. సన్నివేశం: రాణి చివరి మాట లతను క్షమించడం, ఆనందంతో ఆమెను ఒక్కటి చేయమని కోరటం కథను సమాధానంగా ముగిస్తుంది. భావోద్వేగం క్షమ అనేది ఓ తల్లి లాంటి గుణం చివరిలో రాణి చేస్తుంది. ఇది మనిషి జీవితంలోని చివరి తరుణంలో జరిగే గమన మార్పుని చూపిస్తుంది. ఈ కథలో ప్రతి ఘట్టం ఒక జీవన పాఠం. ప్రేమ, అనుబంధం, త్యాగం, అనుమానం, క్షమ ఇవన్నీ కలిసే కలవారి కోడలు అనే అద్భుత చిత్రాన్ని నిలిపాయి. సినిమా ముగింపు: చివరగా అనేక మనసులు, బంధాలు, అనేక వాస్తవాల ఊగిసలాటల మధ్య అబ్బిరివిగా సాగిన ఈ కథ ఆనందం కంటే ఆత్మవేదన, ప్రేమ కంటే పరమార్థం, బంధం కంటే బలిదానం అనే భావాలను అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. కోటేశ్వరరావు గారి సంపన్నం కన్నా వంశ పారంపరత కాపాడాలన్న గర్వం
తన కోడలు చేతలో కనిపించే శుద్ధతను గౌరవించడంలో మరి ఉన్నటువంటి శ్రద్ధ, అదే సమయంలో రఘునాథం గారు కూడా తన కోడలుగా వచ్చిన సీతకు మనం అర్థం చేసుకోవటం, వారిద్దరి మధ్య జరిగిన సంఘర్షణలు చివరకు ఒక కుటుంబానికి ప్రతిష్టను తెచ్చి ఒక కోడలుగా వచ్చిన అమ్మాయి త్యాగంతో ముగిస్తుంది. మరి దాగిన సందేశం ఏంటంటే, ఈ సినిమాలో బయటకు చెప్పకుండానే మనకు తెలియజేసే గూఢార్థం ఏంటంటే, స్త్రీ ఒక ఇంటి పునాదిగా నిలుస్తుంది. ఆమె ధైర్యం, త్యాగం, వినయం అసురునయనాల వెనుక దాగిన పరమార్థం ఆమెకి మౌనానికి కుటుంబానికి మధ్య దారిగా మిగిలిపోతుంది. కలవారి కోడల పాత్రలోని ఆడపిల్లల ఆత్మగౌరవానికి నిలువెత్తు చిహ్నం, కోడలిగా, భార్యగా మరియు చిన్నది కోడలుగా వచ్చిన ఆమె పాత్ర గృహాన్ని గృహస్థంగా మార్చే దీపస్తంభం. ప్రేక్షకులకు ముగింపు సందేశం ఏంటంటే, చిత్రాన్ని కేవలం ఒక కథ అని చూడకండి. ఇది మన సంస్కృతికి, మన కుటుంబ విలువలకి అద్దం పడే ఒక కళాత్మక మరి చిత్రం. పొరపాట్లను క్షమించగల మనసు, వినయం మీద ప్రేమ నిలబెట్టే గుండె, త్యాగం వెనుక ఉన్న శక్తిని గుర్తించగల దృష్టిని ఉంటే ప్రతి కోడలు కలవారి కోడలు అవుతుంది. ఈ సినిమా చివరగా మన మనసులో ఒక ప్రశ్నను ఉంచుతుంది. పెద్ద మనిషిగా ఉండటం కుటుంబంలో పదవితో కాదు, త్యాగంతో. మరి మీరు ఇంతవరకు ఉన్న ఈ అద్భుతమైన చిత్రానికి మరి ఈ చిత్ర కథ మరి ఒక వినోదాత్మకంగా కాకుండా మనకు అనేక పాఠాలు నేర్పే చిత్రంగా మనం దీన్ని అభివర్ణించవచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు కలవారి కోడలు అనేటువంటి అద్భుతమైన సినిమాని మీరు విన్నందుకు మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, గోదావరి గెరటాలు అనే యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.